హలో అండి అందరికీ. సో, ఎవరినో ఏకి పీకి పారేయాలి, ఆళ్ళని బాగా ట్రోల్ చేయాలని ఇది మాత్రం కాదండి. నిజంగా సదరు యూట్యూబ్ ఛానల్ ద్వారా కొంతమంది మహిళలు మోసపోయి, అనవసరంగా వాళ్ళ డబ్బులు లాస్ అయిపోయి, దానికి తోడు అవమాన భంగం జరగడం వల్ల ఇలాంటి వీడియోస్ చేసి చిరావురి గారికి గానీ, గోవిందసేవ సత్యభామ గారికి గానీ సపోర్ట్‌గా నిలవడం అనేది జరుగుతుందండి. సో, ఏదేమైనప్పటికీ వాళ్ళని ఏదో వ్యక్తిత్వ పరంగా భంగపరచడం అయితే కాదు. ఏంటి అంటే అప్పుడప్పుడు పొరపాట్లనేవి జరుగుతూ ఉంటాయి. వాటిని చాలా స్థితప్రజ్ఞతతో ఎదుర్కొని వాటిని సామరస్యంగా పరిష్కరించుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్ గానీ, ఎటువంటి సమస్యలు గానీ ఉండవు. కాకపోతే వాళ్ళే దీన్ని ప్రొలాంగ్ చేసుకున్నారండి. ఒక్క విషయంతో పోయి కూర్చొని మాట్లాడుకొని దాన్ని ఆ సమస్యని పరిష్కరించుకుంటే పోయేదానికి కేసుల మీద కేసులు పెట్టేసుకొని, ఇప్పుడు వాళ్ళు కేసు పెట్టింది ఒక చోట, చిర్రావూరి గారి తరపున కేసు పెట్టింది 4 చోట్ల. రూ. 10తో సమస్యని పరిష్కరించుకునే దానికాడ ఇప్పుడు ఒక రూ. 1,00,000 పెట్టుకోవాల్సొస్తది. అటు, ఇటు, ఇటు, అటు ఎటని తిరుగుతారు చెప్పండి? తప్పుని తప్పుగా పొరపాటయిపోయిందని ఒప్పుకోవడం ఉత్తమమా? లేకపోతే ఇది కరెక్ట్ కాదు, నేను పెట్టిన వేనే కరెక్టు, మీరు తీసుకున్న వే రాంగ్ వే అనడం కరెక్టా చెప్పండి? ఒకసారి మీరు కూడా ఆలోచించండి. దయచేసి ప్రతి ఒక్కరు చిన్న, పెద్ద అని కాకుండా ప్రతి ఒక్కళ్ళకి సోషల్ మీడియాలో అకౌంట్స్ ఉంది కాబట్టి ఒక చిన్న బైట్ ఇచ్చి సత్యభామ గారిని కానీ, చిర్రావూరి గారిని కానీ ప్రత్యక్షంగాను, పరోక్షంగాను కామెంట్ల ద్వారా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేస్తే మనలాంటి వాళ్ళకి ఎప్పుడన్నా అన్యాయం జరిగినప్పుడు ఇంకా త్వరగా వాళ్ళు ముందుండి సహాయం చేయడానికి అవకాశం ఉంటది. ధన్యవాదాలు.